వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన అజేయ శక్తి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెర వెనుక చక్రం తిప్పిన వ్యూహకర్త. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మగా పిలుచుకునే రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా? దశాబ్ద కాలం క్రితం నాటి ఒక అంతర్జాతీయ కుంభకోణం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుందా? అమెరికా దర్యాప్తు సంస్థ FBI వేసిన ఉచ్చులో కేవీపీ చిక్కుకున్నారా? గత 12 ఏళ్లుగా దేశం దాటకుండా కట్టడి చేసిన ఆ రెడ్ కార్నర్ నోటీస్ కదేంటి? తెలంగాణ హైకోర్టు తాజా విచారణతో కేవీపీ అరెస్ట్ ఖాయమేనా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలుగు రాజకీయాల్లో కేవీపీ అంటే ఒక బ్రాండ్. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వంలో ఆయన పోస్టు కేవలం సలహాదారుడే కావచ్చు, కానీ అధికారం మాత్రం అపరిమితం. వైఎస్ఆర్ ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చిన, రాజకీయ వ్యూహాలు పన్నినా అది కేవీపీకే సాధ్యం. అందుకే ఆయన్ను అందరూ వైఎస్ ఆత్మ అని పిలిచేవారు. అయితే అప్పట్లో అధికార గర్వంతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆయన ప్రాణ స్నేహితుడి మరణం తర్వాత కూడా నీడలా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని టైటానియం ఖనిజ నిక్షేపాల లీజు వ్యవహారం ఇప్పుడు కేవీపీ కెరీర్లోనే అతిపెద్ద సంక్షోభంగా మారింది. అసలేమిటి ఈ టైటానియం కుంభకోణం? 2004-2009 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో టైటానియం తవ్వకాల కోసం ఒక అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. ఉక్రెయిన్ కు చెందిన పారిశ్రామికవేత్త డిమిట్రీ ఫిర్తాష్ కు చెందిన కంపెనీలకు లీజ్ కు కట్టబెట్టేందుకు భారీ స్థాయిలో ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అమెరికా దర్యాప్తు సంస్థ FBI నిశితంగా పరిశీలించింది. దాదాపు $18.5 మిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 150 కోట్ల రూపాయల లంచాలు చేతులు మారాయని FBI తేల్చింది. ఈ అంతర్జాతీయ లంచాల కేసులో మొత్తం 6 నిందితులు ఉండగా అందులో 6వ నిందితుడిగా కేవీపీ రామచంద్రరావు పేరును చేర్చింది FBI. అమెరికా కోర్టులో దాఖలైన ఛార్జిషీట్ ప్రకారం కేవీపీ రామచంద్రరావుకు విదేశీ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ సొమ్ము అందిందని FBI స్పష్టమైన ఆధారాలను సేకరించింది. ఈ కేసు తీవ్రతను గుర్తించిన ఇంటర్పోల్ 2014లో కేవీపీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఇంటర్పోల్ నోటీసుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఒకసారి ఈ నోటీసు జారీ అయితే ఇంటర్పోల్లో సభ్యులుగా ఉన్న 196 దేశాల్లో ఆ వ్యక్తి ఎక్కడ కనిపించినా అక్కడి పోలీసులు అరెస్టు చేయవచ్చు. ఆ తర్వాత సదరు వ్యక్తిని విచారణ నిమిత్తం అమెరికాకు అప్పగించాల్సి ఉంటుంది. ఈ భయంతోనే గత 12 ఏళ్లుగా కేవీపీ కనీసం విదేశీ ప్రయాణాల ఊసెత్తడం లేదు. అయితే ఇన్నాళ్లుగా కేవీపీ అరెస్టు కాకుండా ఎలా బయటపడ్డారు? దీని వెనుక పెద్ద న్యాయ పోరాటమే ఉంది. 2014లో రెడ్ కార్నర్ నోటీసు రాగానే కేవీపీ హైదరాబాద్ లోని స్థానిక కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే కారణంగానే భారత దర్యాప్తు సంస్థలు ఆయన్ను తాకలేకపోయాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. తెలంగాణ హైకోర్టులో ఈ స్టే వ్యవహారం మళ్లీ విచారణకు వచ్చింది. CBI తరపు న్యాయవాదులు కోర్టులో కీలక వాదనలు వినిపించారు. ఈ నోటీసు ఇచ్చింది ఫ్రాన్స్ లోని ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్. మేము కేవలం దాన్ని అమలు చేసే సంస్థలం మాత్రమే. దీనిపై భారత్లో స్టేలు కోరటం చట్ట విరుద్ధం. కేవీపీకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అమెరికా కోర్టులోనే తేల్చుకోవాలి అని CBI కుండబద్దలు కొట్టింది. ప్రస్తుతం ఈ కేసు క్లైమాక్స్ దశకు చేరుకుంది. తెలంగాణ హైకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తోంది. అసలు ఈ రెడ్ కార్నర్ నోటీసు వెనక ఉన్న పూర్తి వివరాలు, అమెరికా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒకవేళ హైకోర్టు కనుక కేవీపీకి ఉన్న స్టేను రద్దు చేస్తే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆయన అరెస్టు అనివార్యం అవుతుంది. కేవీపీని అమెరికాకు అప్పగిస్తే అక్కడ ఆయన కఠిన విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ టైటానియం నీడ నుండి కేవీపీ బయటపడతారా, లేక వైఎస్ఆర్ హయాంలో జరిగిన ఈ పాపం ఆయన్ను కటకటాల వెనక్కి నెడుతుందా అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారం ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎంతటి వ్యూహకర్తనైనా ఎలా చుట్టుముడతాయో కేవీపీ ఉదంతం నిరూపిస్తోంది. ఒకవైపు రాజకీయంగా ఉనికి కోసం పోరాడుతున్న తరుణంలో మరోవైపు అంతర్జాతీయ స్థాయి కేసులు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? కేవీపీని అమెరికాకు అప్పగిస్తారా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.